4 నెలలకే ఊహించినంత వ్యతిరేకత వచ్చింది జనంలో. చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడని మొదటి 6 నెలల నుంచే స్టార్ట్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈయన కొత్తగా ఇస్తానని చెప్పిన పథకాలని ఏవి కూడా పెన్షన్ మినహా మిగిలినవి ఏవి కూడా ఆయన ఇవ్వకపోవడంతో 6 నెలల నుంచే ప్రజల నుంచి ఒత్తిడి స్టార్ట్ అయింది. జగన్ గారు చేస్తున్న ఒత్తిడి, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా 1-2 పథకాలు అరకొరగా ఆయన నామమాత్రంగా ఆయన రిలీజ్ చేసినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది మేనిఫెస్టో 90% మేనిఫెస్టోలని హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 90% హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదు. ప్రతి శాసనసభ అభ్యర్థి కూడా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా సొంతంగా ఒక మేనిఫెస్టోను వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక మేనిఫెస్టోను రూపొందించుకొని ప్రజల్లోకి పోయి ఓట్లు అడిగినారు, సంతోషం, గెలిచినారు. ఆ విధంగా ఈ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు మీ నియోజకవర్గాల్లో మీరు అమలు చేస్తామంటూ అని చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. పైగా ఉన్నటువంటి సచివాలయాల్ని ఆర్బీకేల్ని నిర్వీర్యం చేశారు. నాడు నేడు అభివృద్ధి జరుగుతున్న దాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. రోడ్ల నిర్మాణం అటకెక్కించినారు. ఇంకా కాలువల నిర్మాణము, ఇరిగేషన్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. భవిష్యత్తులో హంద్రీనివా వెడల్పోయేటువంటి పరిస్థితి ఉండదు అనే విధంగా హంద్రీనివా కాలువ లైనింగ్ కార్యక్రమం పూర్తి చేశారు. దానివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి దాదాపుగా 3 నుంచి 4 లక్షల ఎకరాల్లో భూములు బీళ్లుగా మార్చేశారు. మరి ఈ 14 నెలల్లో మేము తీసుకొచ్చిన అనంతపురం జిల్లాకని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులకు అవకాశం దొరకలే. మరి రేపు 3 మంత్రులు, మరి 11 మంది శాసనసభ్యులు ఏం చెప్తారు? జిల్లా ప్రజలకు ఏం చెప్తారు? ఈ 14 నెలల్లో మేము ఇది చేశామని, ఒక సంక్షేమ పథకం మేము తీసుకొచ్చినామని దానికి డబ్బా కొట్టుకోవడానికి ఇన్ని లక్షల మందిని పెట్టుకోవాల్సిన సభ చేయాల్సిన అవసరం లే. మన యోగా డే అనేసి ఒక సభ చేసినారు, కొన్ని 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినారు. దానివల్ల ఎవరికి వచ్చేది ఏం లేదు. రేపు జరగబోయే సభ వల్ల కూడా ఎవరికి వచ్చేది ఏం లేదు. ఈ జిల్లాకు నువ్వు వస్తున్నావు చంద్రబాబు, ఏం చేస్తున్నావు అనేది ప్రశ్నించాలి ఎమ్మెల్యేలు. ప్రజలు ప్రశ్నించబోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా 14 నెలల మొద్దు నిద్రను ఇప్పుడైనా కానీ వదిలి ఈ జిల్లా ప్రయోజనాల గురించి చంద్రబాబు గారితో ఖచ్చితంగా చెప్పించాలా. ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా 40,000 కోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే రాజశేఖర రెడ్డి గారు చేపట్టారో అవన్నీ కూడా పూర్తి చేయాలా. అవి పూర్తి చేసిన తర్వాతనే ఈయన అమరావతి గురించి చెప్పుకోవడానికి కూడా గౌరవం ఉంటుంది. లేకపోతే ఈయన అమరావతిలోని ఆ 39 గ్రామాలకు ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు ముఖ్యమంత్రి కాదు.